మోహనన్న ఒక నిమిషం ఉండన్నా. మోహనన్న ఒక నిమిషం. చిరంజీవి గారు మాట్లాడలేకపోయినందున జగన్మోహన్ రెడ్డి జీరో అయ్యాడా? మోహన్ అన్నకు సూటి ప్రశ్న. ఏమన్నాడంటే వాళ్ళ తమ్ముడు ఉన్నాడని బయట పెట్టలేదు. ఓకే, అంటే ఆయన ఒక విషయాన్ని మనసులో దాచుకుంటే అంత స్థాయికి దిగజారిపోయినాడా జగన్మోహన్ రెడ్డి? చిరంజీవి గారు ఒక విషయాన్ని మనసులో దాచుకున్నందువల్లే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడా? ఏం మాట్లాడుతున్నారన్న? ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పటికి దానికి నేనేమంటున్నా అంటే ప్రజలు మిమ్మల్ని చేదరించుకుంటున్నారు. సరే, చేదరించుకున్న వాళ్ళకు 164, హక్కును చేర్చుకున్న వాళ్ళకి 11 ఇస్తారా? ఇచ్చింది ఎవరు? ప్రజలే కదా. డ్రామాలు వేస్తే ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు ఆయన వస్తారు. అంత పొద్దు నైట్ అంతా వేయలేక అట్లా వచ్చి తరిమి చెప్తున్నాడు మోహన్ అన్న. ఎందుకన్నా నిదానంగా చెప్పు. ఏం దమ మాకేం ఒక్క చెప్పినట్టు చెప్తున్నావే? మేము అడిగి మీ భాషలో నుంచే చెప్తున్నాం మేము. చిరంజీవి గారు ఆ విషయాన్ని తమ్ముడు కోసం దాచిపెట్టి, అంటే తమ్ముడు కోసం ఒక విషయాన్ని దాచిపెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థాయికి దిగజారిపోయినాడా? 11 సీట్లకు పడిపోయినాడా? అంటే అదేనా మీ పార్టీ స్థితిగతులు? మేము ఇది చేసుకుంటున్నాం అంటాను. నేను కూడా ఏమంటున్నానంటే దే ఆర్ యాక్సెప్టెడ్ అంటున్నా. మీరు యాక్సెప్టింగ్ అంటే ఇప్పుడు మీరు మీ వాళ్ళు మాట్లాడిన దాంట్లో తప్పనలా నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆత్మాభిమానంతో మీ నాయకుడిని మీరు ప్రొటెక్ట్ చేసుకుని కదా బయటికి రావాల్సింది. దాన్ని వదిలేసి ఎంతసేపు కొట్టాలనుకోని చెప్పి కొట్లాడుకోవాలని చెప్పినట్టు ప్రస్ఫుటంగా కనిపిస్తా దాన్ని ప్రశ్నిస్తున్నాం అంతే. వైనాట్ మేము ఖచ్చితంగా మాట్లాడతాం, ప్రశ్నిస్తాం. నేను అవే కదా నేను అడిగింది. ఎవరు మాట్లాడితే ఆలికేస్తాం, మిగతా అన్ని సైలెంట్ ఉంటాయండి. మిగతా అన్ని సైలెంట్ లో ఉంటాయి. మీరు మాట్లాడిన కూడా మిగతా సైలెంట్ లో పెడతాం. అనవసరం డిస్కషన్, టైం వేస్ట్. ఆయన మాట్లాడుతున్నప్పుడు రెస్ట్ ఇస్తారు, మీరు మాట్లాడండి. వాళ్ళు మాట్లాడినా మీరు మాట్లాడినప్పుడు సైలెంట్ లో ఉంటది. అవును సార్, మీరు లేట్ గా జాయిన్ అయ్యారండి. లేట్ గా జాయిన్ అయ్యారు. ఇస్తాను కదా. నేనేమంటున్నాంటే మిథున్ రెడ్డి గారికి ట్వీట్ సత్యమే వజైతే మరి పర్మనెంట్ గా బెయిల్ మీద ఉన్నాయన అంటే బెయిల్ విడొక్కని కూడా వస్తుంది కదా. ఓకే, అంటే దాని సత్యమే. ఇటువంటి విషయాలను మీరు మాట్లాడి మీరు ప్రశ్నించినప్పుడు మీరు ప్రశ్న చేయండి. మీ దాంట్లోనే ఆన్సర్ ఉన్నది, మీరు ఎత్తుక్కోండి. నా మోహన్ అన్న ఆయన వాళ్ళ తమ్ముడు కోసం దాచిపెడితే పడిపోవాలనా? 151 నుంచి 140 సీట్లు పడిపోవాలనా? అప్పుడు చిరంజీవి గారి గొప్పతనమా? జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు హక్కును చేసుకున్నారన్నావు కదా. ఆయన మాట్లాడండి మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు చెప్పండి, మీరు ఏం సమాధానం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు చేయని పనులన్నీ చేసినట్టు, చిరంజీవి గారి మీద కూడా అవమానపరిచినట్టు, రాష్ట్రంలో అనేకమైనటువంటి సమస్యలతో పాటు చిరంజీవి గారి సమస్యను కూడా తీసుకొచ్చి పెట్టడం జరిగింది. 30,000 మంది మహిళలు తప్పిపోయినారు, వాళ్ళందరూ నాశనం అయిపోయినారు, వాళ్ళందరినీ వాలంటీర్లు తీసుకుపోయినారు. చిరంజీవి గారికి నమస్కారం పెట్టలేదు, నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెట్టలేదు. ఈ విధమైనటువంటి ఆరోపణలన్నీ ఒకటి కాదు, రెండు కాదు, ఒక 100 ఆరోపణలు చేసినప్పుడు వాటిల్లో ఇది. తర్వాత రాష్ట్రంలో మీరు ఈవీఎంలు కలుపుకొని, ఎన్నికల కమిషన్ కలుపుకొని మీరు అధికారంలోకి వచ్చి మీరు గొప్పలని చెప్పుకుంటే ఎట్లవుతుంది? ఇప్పుడు ఒక్కొక్కటి మీ చరిత్ర అంతా బయటపడుతుంది కాబట్టి, మీ నైజం అంతా బయటపడుతుంది కాబట్టి, జనం మిమ్మల్ని స్వీకరించుకుంటున్నారు కాబట్టి దాన్ని తిప్పుకొని ఏదో విధంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలని జనము మిమ్మల్ని స్వీకరించడం లేదు కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డపెట్టుకొని ముందుకు రావాలని చూస్తున్నారు. కాబట్టి మీరు ఇంకా వెనక్కిపోతున్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా మీరు నడుపుకుంటున్నారు. మీరేదో పెద్ద గొప్పగా చెప్పుకున్నట్టు ఏదో జగన్మోహన్ రెడ్డిని పవన్ కళ్యాణ్ చిరంజీవి గారిని మాట్లాడినారనే దాని మీద జగన్మోహన్ రెడ్డి ఏమనలేదని దానికి జగన్మోహన్ రెడ్డి వెనక్కి పడిపోయినాడంట, వీళ్ళు ముందుకు వచ్చినారంట. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఇచ్చినటువంటి మర్యాదను బయట చెప్పితే అక్కడ పవన్ కళ్యాణ్ జీరో అవుతాడనే ఉద్దేశంలో భాగంగా చిరంజీవి గారు చెప్పలేదు అనే కాన్సెప్ట్ ను మీరు తప్పించి ఏదేదో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. నా తమ్ముడు పార్టీ పెట్టాడు కదా, 2 సార్లు ఓడిపోయినాడు కదా, 3వ సారి పెట్టాడు కదా, దేశంలో అందరి పార్టీలను పట్టుకున్నాడు కదా, అందరి కాళ్ళు పట్టుకొని కలిపినాడు కదా. ఈ కలిపినటువంటి వ్యక్తి ఈసారి ఓడిపోతే వాడు మానసికంగా మళ్ళా బాలకృష్ణకు వచ్చినటువంటి మెంటల్ వచ్చిందేమో. ఎటు తిరిగి నా తమ్ముడు ఈసారి గెలిచాలనే ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారిని అన్నన్ని మాటలు అన్నా కూడా చిరంజీవి గారి మనసులో బాధ ఉన్నా కూడా ఏమాత్రం చిరంజీవి గారు చలనం మన లోపల మనసును సంపుకొని ఉన్నాడు. ఇవాళ చెప్పిన మాట ఆ రోజే చిరంజీవి గారు చెప్పుంటే చాలా బాగుండేది.
జీరో అయిపోయిండు. పవన్ కళ్యాణ్ జీరో అయిపోయిండు. వీళ్ళ కూటమి అంతా జీరో అయిపోయిండు. ఈ కూటమి అంతా జీరో కాకుండా ఉండాలనే ఉద్దేశంలో భాగంగానే పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలనే ఉద్దేశంలో భాగంగానే ఆ చిరంజీవి గారు గుండెల్లో బాధను పెట్టుకొని గంభంగా ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడుతుంటే ఇంతకన్నా దిగజారి రాజకీయ పార్టీలు దేశంలో లేవని చిరంజీవి గారు స్పందించి ముందుకు వచ్చినారు. దానికి మేము ఓకే అంటుంటే మేమేదో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే కూడా మేము పట్టించుకోమంటే మేము చూస్తూ ఊరుకోవాలి. సన్మానం చేసింది కనపడలేదా? చిరంజీవి గారికి స్వయంగా భారతమ్మ గారు వడ్డించింది మర్చిపోయినారా? చిరంజీవి గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టింది మర్చిపోయినారా? చిరంజీవి గారే ప్రెస్ మీట్ పెట్టి చెప్పినారు కదా, భారతమ్మ గారు వడ్డించినారు, నా సోదరు లాంటిది జగన్మోహన్ రెడ్డి గారు, నా తమ్ముడు, నా అన్న లాంటివాడు, నాకు అలాంటి వ్యక్తిని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది, చాలా బాగా మాట్లాడుకున్నామని ఆయన చెప్తే సిగ్గు లేకుండా మా ఆయన అవమానపరిచినారని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకొని బతికిపోయినారయ్యా మీరు. మా జగన్మోహన్ రెడ్డి గారి మంచితనాన్ని మీరు పక్కన పెట్టేసి మీ ఇష్టం వచ్చినట్టు మీరు వాడుకొని చేసుకొని మీరు అధికారంలోకి వచ్చినారు. కాబట్టి అవన్నీ బయటపడుతున్నాయి. కాబట్టి ఆ బయటపడిన తర్వాత మీరు జీరోలు అయిపోతారని భయపడి ఈ రోజు మళ్ళీ దానికి కౌంటర్ గా మీరు ముందుకు వస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని ఎక్కడ మంచి ఎక్కడ చెడ్డ అనేది తెలుసుకొని మీరు ముందుకు రండి. కానీ మీ ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి అభియోగాలు మోపి బట్ట కాల్చి మొఖానేసి ఇంకా మీరే చూసుకోండి అనే విధంగా మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఇవి జనం చూస్తుంటారన్న ఉద్దేశాన్ని ఇంతవరకు మీరు మాట్లాడినారా? మీరు మాట్లాడలేదు కదా. కాబట్టి మీరు అంతకంటే అంత ముందు మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ 15 నిమిషాలు మాట్లాడారు. నాకు 5 నిమిషాలు ఇచ్చే దాంట్లో కూడా మీరు కౌంటర్ ఇప్పుడు మాట్లాడేటప్పుడు రోజేపు వింటే మాట్లాడేటప్పుడు వినకుండా ప్రతి దానికి అడ్డం వచ్చేసి సరే